నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రైతు రాయమల్ల వాళ్ళ దగ్గరికి వచ్చినాం. వీరు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు. మరి వీరు ఎలా చేస్తారు, ఏమేమి పంటలు వేసుకున్నట్టు తెలుసుకుందాం. మనం ఇక్కడికి వచ్చినాం వివరాలకు. అయితే మనం ఈరోజు పెద్దపల్లి డిస్టిక్ సుల్తానాబాద్ మండలం పెరకాపల్లి గ్రామంలో ఉన్న రాయమల్ల దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు వీరి మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఏమేమి పెట్టిర్రు, ఎట్లా పెట్టిర్రు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, మరి దీనిలో పెట్టుకుంటే లాభమా నష్టమా, మరి పందిరి వేసుకుంటే ఎలా ఉంటుంది, కింద వారించుకుంటే ఎలా ఉంటుంది. వీళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఇప్పుడైతే వీళ్ళు పని చేసుకుంటారు. మనం వచ్చి వీడియో తీసుకొని పర్మిషన్ అడుగుతూనే వెంటనే ఇచ్చిర్రు. ఒకసారి వీరి మాటల్లోనే తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు? 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూరగాయల పంట వేస్తున్నాం. పొలం ఉన్నది, 4 ఎకరాల పొలం, 1 ఎకరం పందిరి, టమాటా, బీర, కాకర, అల్చంత, బెండ సాగు చేస్తాం. ఇది ఇప్పుడు మీరు ఏమేమి పెట్టుకున్నారు? టమాటా, అల్చంత, కాకర, బీర అవే పెట్టుకున్నారా? ఇందులో ఏది కష్టంగా అనిపిస్తుంది, ఏది సులభంగా ఉంటుంది? కష్టం అంటే బీర ఎక్కువ కష్టం వస్తుంది, కాకపోతే అంటే క్రాప్లు ఎక్కువ వస్తుంది. టమాటా కూడా కష్టమే ఉంటుంది, స్టేకింగ్ చేయాలి, కింద ఉంటే ఖరాబ్ అవుతుంది. మరి ఇందులో లాభం వచ్చే పంట ఏది? లాభం అంటే చేసుకుంటే అన్ని పంటలు లాభమే, కష్టం ఎక్కువ కానీ లాభం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే ఏది మంచిగా ఉన్నది? బీర ఎక్కువ ఉన్నది, కాకర బీర ఎక్కువ రేట్ ఉన్నది. టమాటా కూడా ఇప్పుడిప్పుడే రేటు పెరుగుతుంది. ఇట్లా స్టేకింగ్ కాకుండా, పందిరి కాకుండా కింద వేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటాయా? కింద వేస్తే కాయ ఖరాబ్ అవుతుంది, పురుగు ఎక్కువ వస్తుంది, గడ్డి ఉంటుంది. స్టేకింగ్ చేస్తే మన కాయ సైజు ఉంటుంది, కాయ ఖరాబ్ కాదు, చెట్టు కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది, గ్రీనీజ్ ఉంటుంది, కాయ మంచిగా ఎక్కువ. ఇప్పుడు మందులు ఏమన్నా ఎక్కించుకున్నారా? మందులు తక్కువ శాతం, అంటే మొత్తం ఆర్గానిక్ ఎక్కువ శాతం. పెంట మొత్తం, మళ్ళీ పోతే కోడేరు ఎరువులతో ఎక్కువ. ఆర్గానిక్ అంటే ఇప్పుడు మళ్ళీ మందులు అంటే కొంచెం అప్పుడప్పుడు 13-0.5 అది ఇది కాయ సైజు వేరే దానికి తెచ్చుకుంటాం. ఇప్పుడు టమాటా చూస్తే చాలా మంచిగా ఉన్నది. మరి దీనికి ఏమన్నా మందులు ఇట్లా స్ప్రే చేసిర్రా? చేసినాం. వేరే మందులకు పురుగు రాకుండా టర్మినేటర్ కానీ, లేకపోతే ట్రైజర్ కానీ, అవి పచ్చదనం కోసం బాగా. పురుగు అంటే పురుగు ఎక్కువ శాతం ఏం లేదు ఈసారి, పోయినసారి ఉండే కానీ ఈసారి పురుగు ఏం లేదు. మరి ఈసారి లాభం వచ్చే అవకాశాలు కనబడతాయా? ఇప్పుడు లాభం అంటే ఇవాళ 400 ఒక బాక్స్ 400 అయింది. ఇన్ని రోజులు 150-100 రూపాయలు అయింది. కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది కాబట్టి స్టేకింగ్ చేసి ఉంచుకున్నాం. ఇది ఎప్పుడు ఏ కాలంలో పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది? మనకు 2 నెలల ముందు. ఇప్పుడు అంటే 2 నెలలు అంటే ఇప్పుడు మార్చి, ఏప్రిల్, ఎండాకాలంలోనా వర్షాకాలం? ఇప్పుడు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. జనవరిలో పెట్టుకోవాలి, ఫిబ్రవరి మార్చి ఎండింగ్ వరకు క్రాప్ తెంపడానికి వస్తుంది. కాకపోతే ఈల్డింగ్ తక్కువ వస్తుంది, కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది. రేట్ ఉన్నప్పుడు మన దగ్గర కాయనే తక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంది? ఇటు అటు సైడ్ ఏమైనా ఉందా? మళ్ళీ ఏమైనా పెట్టి? లేదు, ఇటే అక్కడ పెట్టినా, ఇప్పుడే మొన్న పెట్టినది బీర పెట్టినా, టమాటా, చిక్కుడు పెట్టినా. ఈ బీర అయిపోయే దశకు వచ్చింది? అయిపోయింది. బీర తీసేయాలి, బీర తీసేసి అల్చంత పెడదామని చెప్తాను. ఈ మొత్తం 1 ఎకరా? ఎకరానా? ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది మనకు? ఇది పందిరి అప్పుడు నేను 8 సంవత్సరాల కింద వేసిన 2,20,000 ఖర్చు వచ్చింది. 2 లక్షలు వచ్చింది? 2,20,000 అది ఈజీఎస్లో పెట్టుకున్నా. అంటే వాళ్ళే వచ్చి వేసిపోయారు? మనం తీసుకొచ్చి వేసుకోవాలి. మనం పెట్టిన బిల్స్ పెడితే మనకు సబ్సిడీ ఇచ్చారు. ఇది ప్రతి పంటకు ఎంతైతే దున్నుకోనికి చేసడానికి మొత్తం 1 ఎకరం పెట్టుబడి పెట్టాలంటే 1,00,000 రూపాయలు అవుతాయి. మొత్తం ఒక్క పంటకు. మరి లాభం ఎంత వస్తాయి? రేటు తగిలితే 1,50,000-2 లక్షల దాకా అట్లా వస్తాయి. మరి పోయినసారి పంటకి ఎంత? పోయినసారి లాస్ అయింది, కొంచెం బీర వేయింది, వర్షాలు ఎక్కువ కొట్టి ఖరాబ్ అయినాయి. పోయినసారి కొంచెం లాసే, లాభం ఏం రాలేదు అడికాడికి. ఇప్పుడు మీరు కొత్త పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఏమైనా సూచనలు ఇస్తారా? పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు, కాకపోతే చేసే దమ్ము ఉండాలి, కొంచెం టెక్నిక్ ఆలోచించాలి. ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఎరువులతోటి బాగా చేసుకుంటే లాభం.
అంటే ఈ పంటనే పెట్టుకోవాలి బిగినర్స్ అని ఏమన్నా చెప్తారా? ఈ పంట వేసుకోవచ్చు. టమాటా ఎప్పటికి పండుతుంది, బీర కూడా పండుతుంది, కాకర పండుతుంది. మేము కొంచెం కొంచెం బీర మీద పెట్టి కింద అంతర పంటగా టమాటా వేసుకున్నాం. ఇప్పుడు ఎండాకాలం కొంచెం నీడ ఉంటుందని బీకేయలేదు, అట్లే ఉంచిన లేకపోతే తీసేస్తాం. కానీ టమాటా నీడ ఉంటుందని ఉంచాం. ఇప్పటి వరకు బీర ఎంత వచ్చింది? బీరకు 50,000 వచ్చినాయి. అంటే తక్కువ పెట్టినాం, సగం పెట్టినాం, సగం కాకర పెట్టినాం. ఏ సీడ్స్ వాడారు మీరు బీరకు? సీడు నావి వాడినాం, ఈస్ట్ వెస్ట్ నావి. ఈస్ట్ వెస్ట్. అది ఇప్పుడు టమాటా అది బిఎస్ఎఫ్ పవర్. ఇప్పుడు మంచిగా అవుతుంది అనుకుంటా. అది మంచిగా ఈ సమ్మర్ వెరైటీ అంటేనే తీసుకొచ్చి పెట్టినాం. కాయ కూడా పెద్దగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పెద్దగా అంటే మన దమ్ము ఇప్పుడు లోపల భూమిలో లాగుంటే పెద్దగా వస్తాయి, లేకపోతే చిన్నగా వస్తాయి. భూమిలో ఎంత దమ్ము పెట్టుకుంటే అంత అది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు కాయ సైజ్ ఎంత ఉన్నది, పురుగు వస్తుందా, ఏది ఉన్న దోమ ఉన్నదా చూసుకోవాలి. రోజు పరిశీలించుకుంటా మనం మందులు కొట్టుకుంటే. ఇప్పుడు చాలా మందికి ఇట్లా పెట్టుకుంటారు, దోమ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. తెల్లదోమ పచ్చదోమ వస్తే రాలిపోతుంది, పూత రాలిపోతుంది, చెట్టు వైరస్ వస్తుంది. దానికోసం ఏమైనా చెప్తారా మీరు? అంత చాలా దాని కొరకు చిన్న చిన్న మందులు, ఆస్పేట్ కానీ లేకపోతే ఉలాల కానీ దోమ మందు అవి కొట్టుకుంటాం. ఈ పురుకు మాత్రం టర్మినేటరు అది కొట్టుకుంటాం. ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకున్నారు ఈ చెట్లు? ఇది జై కిసాన్ కరీంనగర్ నుంచి తీసుకున్నాం నర్సరీ. కరీంనగర్ జై కిసాన్ నుంచి. ఒక చెట్టుకు ఎంత పడ్డది? అప్పుడు మాకు 150 రూపాయలు ట్రే ఇచ్చారు. 150 ట్రే ఇచ్చారు. ఎన్ని ట్రేలు పట్టినాయి ఇందులో? ఇందులో ఒక 35 ట్రేలు పెట్టినా. ఎకరానికి ఒక 35? ఎకరం పెట్టలే, అంత కొంచెం 35 ట్రేల మందే పెట్టినా. ఒక ఎకరాకి ఎన్ని ట్రేలు పడతాయి? పడుతుంది ఎకరాకంటే పడతాయి 4,000 5,000 మొలకలు పడతాయి. మొత్తం ఓవరాల్గా మనం ఒక ఎకరాకు మొత్తం టమాటా పెట్టుకోవాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది? 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 1,00,000 రూపాయలు? 1,50,000 పెట్టుబడి అవుతుంది. రేటు ఉంటే 3 లక్షలు వేసుకోవచ్చు. అంటే మొత్తం అయిపోయే వరకు 1,00,000 రూపాయల ఖర్చు మందులతో ఖర్చు వస్తుంది. మరి బీరకి ఎంత వస్తుంది ఖర్చు? మొత్తం ఎకరాకు బీర పెట్టుకుంటా. మొత్తం బీర కంటే వైరస్ ఉన్నది, ఇప్పుడు వైరస్ చేయబట్టి తట్టుకుంటలేదు. వైరస్ లేకపోతే టమాటా కన్నా ఎక్కువ వస్తాయి, డబ్బులు వస్తాయి. అంటే పెట్రోల్ కూడా దానికి కూడా 1,00,000 అవుతుంది. 1,00,000 ఎక్కువ అవుతాయి, ఇంకెక్కువ అవుతుంది. బీరతో బాగా ఖర్చు ఉంటాయి. చిన్న పిల్లల దాన్ని టమాటా క్రాప్కి వచ్చేదాకా కూడా ఏమంత ఎక్కువ పెట్టుబడి ఏం కాదు. క్రాప్కి వచ్చినాకనే కొంచెం రాలుతుందా, పురుగు వచ్చిందా అది చూసుకోవాలి. దాని కొరకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంతవరకు ఏమన్నా టమాటా తెంపిర్రా? ఇది తెంపలే, ఇంకా ముందు పెట్టింది తెంపినాం. అది అటు ముందట ఉన్నది. మరి ఇందులో ఎంత వచ్చింది? ఇది అయిపోయినట్టుంది టమాటా. టమాటా 1,500 2,000 బాక్సులు తెంపిన. 10 గుంటలు అయితే కావచ్చు. 10 గుంటలల్లా 1,500 2,000. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా రేట్ అనేది తక్కువ ఉన్నది ఈసారి బాగా. అంటే ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా? జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎప్పుడు అంటే నవంబర్ డిసెంబర్ నుంచి వెళ్ళి జనవరి దాకా రేటు తక్కువనే ఉంటుంది. మనకు మార్చ్ ఏప్రిల్ మేలా రేట్లు ఎక్కువ పెరుగుతాయి. మనకు టమాటా క్రాప్ తక్కువ వస్తాయి కాబట్టి బయట నుంచి వెళ్ళి తెప్పించుకుంటే ఎక్కువ వస్తుంది. అందుకొరకే నేను ఇప్పుడు ఆ సమ్మర్ వెరైటీ ఎండాకాలం కాపిద్దామని పెట్టినాం. అది ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు కాకర పెట్టుకున్నారు, ఇది ఎంత పెట్టుకున్నారు? ఇది ఒక 10 గుంటలు పెట్టినా. ఇది కూడా ఒక 10 గుంటలా? 10 గుంటలు పెట్టినా. ఇది కూడా మంచిగా క్రాప్ మంచిగా వచ్చింది. ఎంత ఒక ఎన్ని క్వింటాలు వచ్చినాయి? దాదాపుగా 7-8 క్వింటాలు వచ్చింది. 7-8 క్వింటాలు వచ్చిందా? మరి కిలోకు ఎంత వలికింది కాకర? కిలో 40 రూపాయలు హోల్సేల్. మనం బయట అమ్ముకుంటే 60 రూపాయల కిలో అమ్ముకుంటాను. అంటే దీనికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకుని ఉంటుందా? అది సేమ్ గా బీరా ఉన్నది సేమ్ వస్తుంది. చిన్న పిల్లల లెక్క కాపాడుకుంటేనే పంట వస్తుంది ఏదైనా. అటు చూసుకుంటే టమాటా ఉన్న అలసంతకాయ కూడా పెట్టినట్టున్నారు కదా? పెట్టినాం. అది మొన్న పెట్టింది. అలసంత అయిపోతుంది. అది కూడా అది 2 సార్లు పెట్టినాం. అప్పుడు అట్లా కొంచెం ఉండాలి అంతర పంట కానీ. మరి ఇది స్ట్రేకింగ్ చేయలే అంటే పందిరడు మాకు అప్పుడు పెళ్లి ఉండే. ఆ పెళ్లిళ్ళు 2-3 రోజులు పెళ్లిళ్ళు వేస్టలకు అది మొత్తం గడ్డి అది అయింది. ఇది కూడా సమ్మర్ వెరైటీనా? సమ్మర్ వెరైటీ. అయితే ఇది కాయలు చూసుకుంటే మంచిగా ఉన్నాయి.
పురుగు కూడా ఏది వచ్చినట్లేదు కదా. పురుగు రాదు, పురుగు వచ్చినా కానీ రానియం కదా. ఆ పురుగు వస్తే ఒకసారి చెట్టుకు పురుగు తాకిందంటే నువ్వు అది ఇక ఎంత మందులు కొట్టినా కానీ కంట్రోల్ రాకముందు కంట్రోల్ చేసుకుంటేనే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది. వైరస్ వస్తే చెట్టు అనేది చచ్చిపోతాయి. ఎన్ని మందులు కొట్టినా పని ఆగది. వైరస్ రాకుండానే కాపాడుకోవాలి. వచ్చిందంటే ఏది ఆగది. బీరకు వచ్చింది, బీరకథం అయిపోయింది, అది పీకేసుడే అది. కాకపోతే అంటే దీన్ని నీడ కొరకని ఉంచినాం. అది ఇప్పుడు ఎండాకాలంలో ఎండ ఎక్కువ కొడతాయి కాబట్టి పూత డ్రాప్ అవుతాయి కాబట్టి దాని కొరకు ఉంచినాం. అంటే ఇది నీడకు వేసుకుంటే బెస్టా లేకపోతే ఇట్లా సమ్మర్లో నీడ ఉంటే మంచిగా ఉంటుంది. వర్షాకాలం కొద్దిగా కష్టం అనుకుంటా. వర్షాకాలం కూడా స్టేకింగ్ చేసుకుంటే ఏం కాదు టమాటా, లేకపోతే కింద అంతే మురిగిపోతాయి. ఈ ఒక 2 సార్లు పెట్టుకున్నట్టున్నారు కదా. ఈ 2 సార్లు పెట్టుకున్నాం. మేము రిటైల్ అమ్ముతాం కాబట్టి 2 సార్లు పెట్టుకున్నాం. హోల్సేల్ రిటైల్ మేమే తెంపుకుంటాం, మేమే అమ్ముకుంటాం. తెంపినట్టున్నారు కదా. తెంపారు. బీరకాయలు ఎంత వెళ్తే ఒక రోజుకు ఒక 2 పెట్టెలు అంతే. 2-3 పెట్టెలు. ఇప్పుడు అది స్టార్టింగ్ అయితే ఎక్కువ వెళ్తాయి. అయిపోవచ్చింది కాబట్టి కొంచెం తక్కువ వెళ్తాయి. చూశారు కదా, వీరి మాటల్లోనే మనం తెలుసుకున్నాం. మరి వీరి తోటలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టుకున్నారు, ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది పూర్తి వివరాలతో మేము ముందు పెట్టిన. ఇలాంటి వీడియోలు చేయాలంటే మీ నుంచి మనకు సపోర్ట్ అనేది ఇంకా రావాలి. ఇప్పుడున్న సపోర్ట్ చాలదు, మరింత సపోర్ట్ అందిస్తేనే మనం ఇంకా వేరే వేరే ఫామ్స్లలో పోయి అందులో కూడా వీడియో తీసే అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని మిగతా వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్.